భారీ వర్షానికి వచ్చిన వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వరద కారణంగా 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని, అందుకే కేంద్రాన్ని సహాయం కోరామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు వరద కారణంగా 28 మంది చనిపోగా 2 గల్లంతైనట్లు వివరించారు. భారీ వర్షానికి వచ్చిన వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వరద కారణంగా 6,880 కోట్ల నష్టం వాటిల్లిందని, అందుకే కేంద్రాన్ని సహాయం కోరామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు వరద కారణంగా 28 మంది చనిపోగా 2 గల్లంతైనట్లు వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపించినట్టుగా తెలుస్తుంది. దీనికి కేంద్రం ఏ విధంగా స్పందించినట్టుగా తెలుస్తోంది? గుడ్ మార్నింగ్ శిరీష. రాష్ట్రంలో వ్యాపించినటువంటి వరద ఏదైతే ఉందో, ఈ వరదకి ప్రస్తుతానికైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అంచనా వచ్చింది. ఇది తాత్కాలిక అంచనా మాత్రమే. కేవలం ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి వరద ఈ నష్టాన్ని అయితే అధికారులంతా కూడా అంచనా వేశారు. దాదాపు 6,880 కోట్ల రూపాయలు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా వరద ప్రవాహం వల్ల నష్టపోయామని చెప్పేసి అంచనా వేసింది. ఈ అంచనాను కూడా కేంద్రానికైతే నివేదిక పంపించి తక్షణ సాయం కోరినట్లయితే కూడా ముఖ్యమంత్రి అయితే మనకి వెల్లడించారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే 28 మంది ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా మరణించి ఒక 2 మాత్రం గల్లంతైనట్లు కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా వెల్లడించింది. ఈ నివేదిక అంతా కూడా కేంద్రానికి పంపించి కేంద్రానికి తక్షణ సాయం కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దీనిపైన సానుకూలంగా స్పందించిన కేంద్రం కూడా తక్షణమే ప్రభుత్వానికి ఈ ఏదైతే సాయం అడిగిందో సాయం కూడా ఇవ్వడానికైతే కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. దీంతో పాటు కేంద్ర బృందం పాటు కేంద్ర మంత్రి కూడా ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము, ప్రభుత్వం ఏదైతే నష్టపోయిందో ఆ నష్టపోయిన దాన్ని కూడా మేము ఎటువంటి ప్రభుత్వానికి నష్టం జరగకుండా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని కూడా ప్రధానమంత్రితో పాటు వచ్చినటువంటి ఏదైతే అమిత్ షా కూడా చెప్పడానికి మనం చూస్తా ఉన్నాం. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.